తెలంగాణ ఏపీలో సంక్రాంతి పండుగ సందడి నెలకొంది. హైదరాబాద్ నగర వాసులు పండుగకు తమ స్వస్థలాలకు పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ హైవే నుంచి నిత్యం వేలాది వాహనాలు దూసుకెళ్తున్నాయి. కాగా పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ నెలకొంది. ఈ క్రమంలో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారాన్ని ఓ ప్రతినిధి రాము అందిస్తారు. సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ నెలకొంది. జంట నగరాల్లో సెటిల్ అయినటువంటి ఆంధ్ర ప్రాంత వాసులందరూ కూడా సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి వారి ప్రాంతాలకు వెళ్తున్నటువంటి క్రమంలో హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి అత్యంత రద్దీగా మారింది. ప్రస్తుతం మనం చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజాలో ఉన్నాం. 273 కిలోమీటర్ల మేర విస్తరించినటువంటి హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపై 3 టోల్ గేట్లు ఉన్నాయి. ఒకటి పంతంగి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతం, ఆ తర్వాత కేతపల్లి మండలం కొర్లపాడు వద్ద ఒకటి, అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలోని నందిగామ మండలం కంచికచర్ల వద్ద ఇక్కడ టోల్ రుసుము వసూలు చేసిన క్రమంలో ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్యలు ఇబ్బంది తలెత్తకుండా జీఎంఆర్ సంస్థ పకడ్బందీగా ఏర్పాటు చేసింది. దీంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. చౌటుప్పల్ ఏసీపీ ఎవరైతే ఉన్నారో మొగిలయ్య 3 రోజుల క్రితమే ఇక్కడ టోల్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. టోల్ గేట్ల దగ్గర ఎట్టి పరిస్థితులు కూడా ట్రాఫిక్ జామ్ ఇబ్బంది తలెత్తొద్దు, ఎప్పటికప్పుడు కూడా వాహనాలని ఒక అర నిమిషం వ్యవధిలోనే వెళ్లేలాగా ప్రత్యేక ఏర్పాటు చేయాలి, అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని కూడా వారికి ఆదేశించారు. దీంతోపాటు పోలీసులను కూడా దాదాపు 100 మందిని ఈ 3 టోల్ గేట్ల వద్ద, అదేవిధంగా క్రాసింగ్ల వద్ద కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కూడా వాహనాలని వెంటనే వెళ్లేలాగా ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. 6 నిమిషం వ్యవధిలోనే ఈ వాహనాలన్నీ కూడా టోల్ దాటుకొని వెళ్తూ ఉన్నాయి. ఇక ప్రత్యేక సిబ్బందిని ఇక్కడ నియమించారు. ఎవరైనా ఫాస్టాగ్ ఎవరైతే రీఛార్జ్ చేసుకోకుండా అకౌంట్ బ్లాక్ అయిందో వారికి నిమిషాల వ్యవధిలోనే వారి అకౌంట్ను పునరుద్ధరించి అక్కడ స్కాన్ చేసుకొని వెంటనే వాహనాన్ని ముందుకు తరలించేలాగా ప్రత్యేక ఏర్పాటు చేయడంతో వాహనదారులు చాలా సౌకర్యవంతంగా ఈ టోల్ గేట్ను దాటుకుంటూ వెళ్తూ ఉన్నారు. మామూలు రోజుల్లో ఈ రహదారిపైన 30,000 వాహనాల సెన్సెక్స్ ఉంటుంది. కానీ ఈ సంక్రాంతి నేపథ్యంలో రెట్టింపుగా దాదాపు 60,000 వాహనాలు ఆంధ్ర ప్రాంతానికి వెళ్తాయని కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ 3 టోల్ గేట్లు ఉన్నప్పటికీ కూడా పంతంగి టోల్ ప్లాజా వద్దనే ఎక్కువగా ఈ రద్దీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి వాహనాలన్నీ కూడా ఈ టోల్ ప్లాజా నుంచే దాటవలసి ఉంటుంది. ఈ టోల్ ప్లాజా దాటిన తర్వాత ఇక్కడ నార్కట్పల్లి వద్దకు వెళ్ళిన తర్వాత గుంటూరు, చెన్నై వెళ్ళే వాహనాలు వేరుపడతాయి. ఆ తర్వాత సూర్యాపేట వద్దకు వెళ్ళిన తర్వాత ఖమ్మం వెళ్ళే వాహనాలు లెఫ్ట్ సైడ్గా మలుతాయి. కాబట్టి మిగతా 2 టోల్ గేట్ల వద్ద అంత రద్దీ కనపడదు. కేవలం పంతంగి టోల్ ప్లాజా వద్ద మాత్రమే ఇక్కడ అతి విపరీతమైనటువంటి రద్దీ మనకు కనిపిస్తుంది ప్రతిసారి, ప్రతి సంక్రాంతికి కూడా. ఇక టెక్నాలజీ కొత్తగా ఇక్కడ వచ్చిన తర్వాత టెక్నాలజీ సాంకేతికమైనటువంటి సౌలభ్యం ఏర్పడిన తర్వాత ఫాస్టాగ్ విధానాన్ని అమలులోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రతి వాహనానికి ఫాస్టాగ్ స్టిక్కర్ ఉండడంతో అవి స్కాన్ చేసుకొని సెకండ్ల వ్యవధిలోనే టోల్ని వసూలు చేసి ఆ వాహనాలన్నింటినీ కూడా ముందుకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. సంక్రాంతి అంటేనే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. హైదరాబాద్లో వివిధ వృత్తుల నిత్యం ఉద్యోగ సంబంధించి, అదేవిధంగా తరగతులకు సంబంధించి, అదేవిధంగా చదువులకు సంబంధించి ఎవరైతే ఆ ప్రాంతం వారు ఇక్కడ సెటిల్ అయ్యారో వారందరూ కూడా తమ సొంత వాహనాలకు ఇక్కడ ఉన్నటువంటి వెళ్తున్నారు ఆడ సెలబ్రేట్ చేసుకోవడానికి. ఈ నేపథ్యంలోనే ఈ రహదారి వెంటనే వెళ్లాల్సి ఉంది కాబట్టి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ జీఎంఆర్ సంబంధించినటువంటి మేనేజర్ ఉన్నారు, అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించినటువంటి సిఐ గారు ఉన్నారు. వారితో మనం సార్ ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు, ఎట్లా ట్రాఫిక్ అంతా కూడా నియంత్రిస్తూ ఉన్నారు సార్? ఇక్కడే అత్యంత రద్దీగా ఉంటుంది, ఎట్లాంటి ఏర్పాటు చేశారు సార్? అందరూ కూడా పండగకు వెళ్ళే వాళ్ళకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది జరగకుండా వాళ్ళు ఫ్రీగా స్మూత్గా వెళ్ళేందుకు మేము మరియు జిఎంఆర్ టోల్ ప్లాజా ఉన్న శ్రీధర్ రెడ్డి గారు అందరం కూడా 2-3 రోజుల సంది ప్రణాళిక ఏర్పాటు చేసి ఈ ఫాస్టాగ్ కూడా తొందరలో స్కాన్ అయ్యేటట్లు, ఎవరికి ఎక్కడ జామ్ కాకుండా నేషనల్ హైవే మీద రికవరీ వ్యాన్స్ కానీ మనకు అదేవిధంగా ఇవి మొబైల్స్ అన్నీ కూడా పెట్రోలింగ్ వెహికల్స్ కూడా పెట్టి ఎక్కడ ఎవరికి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కాకుండా ఈ యొక్క ప్రయాణం జరిగేటట్లు అందరూ మంచిగా వాళ్ళ ఇళ్లకు చేరుకునే విధంగా మేము ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. గారు చెప్పారు సార్, అంబులెన్స్ ఏర్పాటు చేసాం, క్రేన్లు ఏర్పాటు చేసాం, వచ్చిపోయేటువంటి వాహనాలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఈ క్రేన్లకు సంబంధించి కూడా, అంబులెన్స్ సంబంధించి కూడా ఎట్లా ఏర్పాటు చేశారు? ఎస్ అండి, క్రేన్లు మావి ఉన్నాయండి, పోలీసు తరపు నుంచి ఉన్నాయి, జిఎంఆర్ టోల్ ప్లాజా నుంచి అవి కూడా క్రేన్స్ ఉంటాయి. ఎనీ టైం ఎమర్జెన్సీ ఏమైనా బండి పంచర్ అయినా కానీ, యాక్సిడెంట్స్ ఏది జరిగినా కానీ ఇమీడియట్గా రిమూవ్ చేయడానికి మేము మొత్తం కూడా మన నేషనల్ కొత్తగూడ బ్రిడ్జ్ నుంచి టోల్ గేట్ వరకు కూడా ప్రత్యేకంగా ఈ యొక్క వెహికల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్.
అదేవిధంగా జిఎంఆర్ సంస్థ మేనేజర్ శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. సార్, మీరు ఇక్కడ ప్రతిసారి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈసారి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఈ సంక్రాంతి పండుగను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేలాగా ఎట్లా ఏర్పాట్లు చేశారు? సంక్రాంతి పండుగ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా ముందు నుంచే కూడా ఒక ప్రణాళికబద్ధంగా పోలీసు వారి ఆధ్వర్యంలో రాచకొండ పోలీసు ఆధ్వర్యంలో ముందస్తుగానే ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని కూడా ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర కండక్ట్ చేసుకొని ఎలాంటి ఇబ్బంది లేదు, అదనపు సిబ్బందిని కానీ క్రేన్లను కూడా ఈసారి క్రేన్లను ఎవ్రీ 20 కిలోమీటర్ ఒక క్రేను, 30 కిలోమీటర్ ఒక అంబులెన్సు, అదనపు సిబ్బందిని కూడా జంక్షన్ల దగ్గర కూడా పొరపాటున రాంగ్ రూట్లో వస్తే అలాంటి యాక్సిడెంట్ కాకుండా కూడా మనము ముందస్తుగానే చర్యలు తీసుకోవడం జరిగినది. అన్ని దగ్గరలో కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సార్, సాంకేతికంగా ఎట్లా ఉపయోగించుకుంటా ఉన్నారు? ఈ ఫాస్టాగ్ రాకముందుకు ఎట్లా ఉండేది సార్? వచ్చిన తర్వాత ఎట్లా విసులుబాటు అయింది? ఫాస్టాగ్ రాకముందుకు కొంచెం వరకు ఇబ్బంది ఉన్నది వాస్తవమే. ఫాస్టాగ్ వచ్చిన తర్వాత ఈరోజు చూస్తుంటే పంతంగి టోల్ ప్లాజా దగ్గర మీరు ఇప్పుడు చూస్తుంటే మొత్తం కూడా ఫాస్టాగ్ సిస్టమ్ ద్వారా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బంది అంతరాయం లేదు. కాబట్టి అందరూ కూడా ఈ వినియోగించుకుంటున్నారు కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. సార్, వాహనదారులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు? వాష్రూమ్స్ కానివ్వండి, ఇతర సదుపాయాలు కూడా మీ టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేశారు. పంతంగి టోల్ ప్లాజా, అదేవిధంగా కుర్లపాడు ఉంది, కంచుకచర్ల కూడా ఉంది. ఎట్లాంటి ఏర్పాటు చేశారు? మొత్తం మన జిఎంఆర్ సంస్థ నుంచి మొత్తం కూడా ఎన్హెచ్ఏ ద్వారా ఇక్కడ నుంచి 180 కిలోమీటర్లు మన ప్రాజెక్ట్ హైవే ఉంది. ప్రాజెక్ట్ హైవేకు బస్ బేల దగ్గర టాయిలెట్ బ్లాక్స్ ఉన్నాయి. మన అదేవిధంగా టోల్ ప్లాజా దగ్గర కూడా వాటర్ సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి దగ్గర కూడా నెక్స్ట్ ఇక్కడ మొత్తం కూడా టాయిలెట్ బ్లాక్స్ ఉన్నాయి. వాటి అన్ని కూడా వినియోగించుకోవడానికి ఎలాంటి రోడ్ యూజర్స్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. మీరే మెయింటైన్ చేస్తున్నారు సార్ ఈ రహదారిని. కొన్ని బ్లాక్ స్పాట్స్ కూడా ఉన్నాయి, అత్యధికంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలు. అక్కడ ఎట్లాంటి ప్రత్యేక నిఘా పెట్టారు? మీ ఈ జిఎంఆర్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఎట్లా అప్రమత్తంగా ఉన్నారు? అక్కడ మన జిఎంఆర్ సిబ్బందిని ప్రత్యేకమైన అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. అవి ఏవైతే ఉన్నాయో ఆ జంక్షన్ల దగ్గర మన సిబ్బందిని మార్నింగ్ 6 o'clock నుంచే కూడా మనం అక్కడ నియమించడం జరిగింది. వాళ్ళు కంటిన్యూగా ఈ వారం రోజులు అక్కడే సిబ్బంది ఉండి ఎలాంటి ఇబ్బందులు రాకుండా, అంతరాయం జరగకుండా, యాక్సిడెంట్ కాకుండా నియంత్రిస్తారు. అదనపు సిబ్బందిని ఏమైనా నియమించుకున్నారా సార్? ఒకవేళ ఫాస్టాగ్ రీఛార్జ్ లేకపోతే ఎట్లాంటి ఏర్పాటు చేశారు? ఫాస్టాగ్ రీఛార్జ్ లేకపోతే వాళ్ళు అదనపు రుసుము చెల్లించి టోల్ ప్లాజా ఏ విధంగా చేశాము. మనం టోల్ బూత్లలో చూస్తుంటే మొత్తం కూడా అదనపు సిబ్బంది ఉన్నారు కాబట్టి ఏ బూత్ ద్వారా వచ్చినా కూడా ఇక్కడ నుంచి అదనపు రుసుము తీసుకొని పంపించేస్తాం. వాహనదారులకు ఏమేమి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు సార్? ఫైనల్గా హైదరాబాద్ నుంచి భారీగా వాహనాలు తరలి వెళ్తూ ఉన్నాయి, ఏమని విజ్ఞప్తి చేస్తాం? అతివేగం ప్రమాదకరం కాబట్టి నిదానంగా వెళ్ళండి. పండుగ వాతావరణము మంచిగా అందరూ కూడా మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాము. మీరు ఏదన్నా ఇబ్బంది వస్తే 1033 అనేది మన ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్. దానికి కాల్ చేయండి. మేము ఇమ్మీడియట్లీ తక్షణమే మన పోలీస్ కానీ జిఎంఆర్ సిబ్బంది కానీ అక్కడికి ఇమ్మీడియట్లీ చేరుకొని మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ విధంగా జిఎంఆర్ సంబంధించిన మేనేజర్ మనతో చెప్తా ఉన్నారు శ్రీధర్ రెడ్డి గారు. భారీగా ఏర్పాట్లు చేస్తాం, ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ జామ్ తలెత్తకుండా, వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా శాస్త్ర సాంకేతిక నైపుణ్యంతో ఇక్కడ ఫాస్టాగ్ విధానాన్ని అమలుకు తెచ్చిన తర్వాత సెకండ్ల వ్యవధిలోనే ఈ వాహనాలన్నీ కూడా టోల్ గేట్ దాటి వెళ్తూ ఉన్నాయి. బ్యారర్లన్నీ కూడా సెకండ్ల వ్యవధిలోనే తెరుచుకొని వాహనాలన్నీ కూడా చకచక ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఒక కొత్త అందాన్ని సంతరించుకుంది. ప్రతి సంక్రాంతికి కూడా వాహనదారులతో రద్దీగా ఉన్నటువంటి ఈ ప్రాంతానంతా కూడా చాలా సందడిగా జరుపుకుంటారు. మార్గం మధ్య ఉన్నటువంటి హోటల్స్ అన్నీ కూడా ప్రత్యేక అలంకరణతో ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులని ఆకర్షణీయంగా కూడా తీర్చిదిద్దాయి. ఎందుకంటే సంక్రాంతి చాలా పెద్దగా చేసుకుంటారు కాబట్టి అదే వాతావరణం ప్రస్ఫుటించేలా, అదే వాతావరణాన్ని ఒక క్లైమేట్ అంతా కూడా అక్కడ క్రియేట్ అయ్యేలాగా అక్కడ ఉన్నటువంటి హోటల్దారులు కూడా ప్రత్యేక ఏర్పాటు చేయడంతో చాలా సంతోషంగా, చాలా సౌకర్యవంతంగా ఈ రహదారి గుండా ఆంధ్ర ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు. ఆ ప్రాంత వాసులందరూ కూడా మొత్తంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి వాహనాల రద్దీతో సందడిగా మారింది. ఎక్కడికక్కడ కూడా వాహనాల సందడి ఇక్కడ మనం నెలకొంది. కెమెరా పర్సన్ భీమేష్తో రామటి న్యూస్, చౌటుప్పల్.